దాదాపు 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాటి రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తుపెట్టుకోవాలనే ఆలోచన 1977లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎల్.ఎం. సింఘ్వీకి వచ్చింది. దీంతో నవంబర్ 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది.